నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో నిన్న వర్షంతో భారీగా నష్టపోయిన పంటలు. ఈదురుగాలుల వర్షం వడగళ్లు కురవడంతో నియోజకవర్గంలో మొక్కజొన్న ఇతర పంటలు వేసిన రైతాంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. తానూర్ మండలంలోని ఎల్వత్లో నష్టపోయిన మొక్కజొన్న జొన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని, మొక్కజొన్న జొన్న శనగ రైతులు అపారంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. మొక్కజొన్న ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తే ఈ వర్షంతో ఎకరానికి 5 కుంటలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని తక్షణమే అధికారులు స్పందించి సర్వే చేపట్టాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, రైతుల పక్షాన పోరాడుతానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో పంట నష్టాన్ని వివరిస్తామన్నారు. ఎకరానికి 50,000 రూపాయల వరకు నష్టపోయారని, ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మొత్తం బర్రెకే పడుతుంది. ఏమిటి మనకి ఏం పనికి స్వభావం ఇది? బుట్ట కాదు, బర్రెలకు కోసుకుంటే పడుతుంది. ముధోల్ నియోజకవర్గంలో గాల్పు దుమాడంతో వర్షం ఏదైతే పడ్డది దానికి నా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మొక్కజొన్న అనుకోండి, జవార్ అనుకోండి, శేన్గే అనుకోండి, ఈ పంటలు అన్ని భారీ నష్టం జరిగిపోయింది. దాదాపు 1 ఎకరానికి 30-35 కుంటలు వచ్చే పంట 5 కుంటలకు పరిమితం అయిపోయింది. దానికోసం ప్రభుత్వంకు వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా డిమాండ్ చేసి నా రైతు సోదరులకు న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నాను.